even the shadow fears. Just to follow him so very near. Haters bark and he doesn't care. Oh deep in desire is the strongest to me. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో స్కిట్ చేయడానికి వచ్చేస్తున్నారు యాదవ్ రాజు అండ్ సద్దాం. సో లెట్స్ వెల్కమ్ దెం. 3 నెలల తర్వాత స్కూల్ ఓపెన్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 19 20 21 22 25 మావే శ్రీ నాగచైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. స్కూల్ టైం అయితే ఉంది. పీటీడీ సార్ నమస్తే సార్. స్టూడెంట్స్ ఏరి తీసుకొస్తా సార్. తీసుకురాపో. రే ఏడున్నారా? ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు? నేను అప్పిచ్చేది ఉంది ఆయనకి. ఆయన వస్తే నేను లేడని చెప్తారా? అరే భాస్కర్, ఎవరు? తమ్ముడు భాస్కర్ ఉండా? లేడు, బయటకు పోయిండు. ఓకే సరేలే. ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్ కొనండి. అంకుల్ ఐస్ క్రీమ్ 10 రూపాయలు. మా నాయన స్కూల్ పంపించాలి కదా. వాడు 500 ఇచ్చేది అని చెప్పి నాకు అబద్ధం చెప్పాడు సార్. నువ్వు కొడుకువా వాడు కొడుకారా? నడు స్కూల్ నడు. స్కూల్ కోత కానీ కొట్టకు గట్టి తాకుతుంది. అరే రే హాలిడేస్ కదా, మంచిగా ఒంగుడు కూడా ఆడుకుందాం. ఈ ఒంగు మంచిగా ఆడుకుందాం. మీరేం సార్ గిడికి వచ్చిర్రు? పొంగుడు దుంకుడు ఆడుతుంది సార్ స్కూల్ రాకుండా. పొంగుడు దుంకుడు నల్లా స్కూల్కే. ఏ పీటీ వచ్చారు అందరూ? వస్తుడు సార్. రే టైం అయింది. ఓ మార్చి ఫస్ట్. ఇంకొకటి ఉన్నాడు కదా పొట్టున్నాడు. అదే సార్ వాడు మిస్ అవుతుడు. ఈ రోజు స్కూల్ ఓపెనింగ్ అని చెప్పి ఎక్కడ పోతున్నావరా? ఊరికి పోతా ఉన్నా సార్. ఛార్జీ డబ్బులు మిగులుతాయని. పెట్టెలో పోతారు ఎవరన్నా నాకు అర్థం కాదు. జరంటే ఊపిరాడు చచ్చిపోతాండి నువ్వు. అవును సార్. అటెన్షన్, స్టాండ్ అట్ ఈస్, అటెన్షన్, సిట్ అప్, సిట్ డౌన్, సిట్ స్లీప్. పడుకురు సార్ వాళ్ళు. స్టాండ్ ఈస్. పోరివాడే నాకు. అమ్మాయి ఏమైంది? చక్కెర వచ్చింది సార్. ఇంటికి తీసుకోమో జాగ్రత్తగా. ఎండలకి పాపము డిహైడ్రేట్ అయిపోయి మనిషి. ఇప్పుడు అది కళ్ళు తిరిగిందంటే పంపించేసారు ఇంటికి. పంపించారు. నేను గిర్రం తిరిగి కింద పడతా, నన్ను ఇంటికి పంపిస్తారు. నువ్వే డ్రాప్ చేయాలి, ఓకేనా? నువ్వు పడంగానే సార్ చెప్పాలి. అంతే సార్ చెప్పు. అటెన్షన్, స్టాండ్ ఈస్. అటెన్షన్, అటెన్షన్, స్టాండ్ ఈస్. అరే చెప్పురా రే. అటెన్షన్ సార్. స్టాండ్ ఈస్. అటెన్షన్. పడిపోయినావు కదా చెప్పురా సార్కి. ఇప్పుడు చెప్తా, ఇప్పుడు పడు. అటెన్షన్, సార్. స్టాండ్ ఈస్. అటెన్షన్, స్టాండ్ ఈస్. అటెన్షన్. చెప్పురా. స్కూల్ డిస్పాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పురా. చెప్పురా సార్. పడుకుని సార్ వాడు. చెప్పురా. ఏం చేస్తున్నారా? కిక్కొట్టు నేర్చుకుంటున్నా. కూర్చోరి. శృతి, హాలిడేస్ అంతా ఎడిపోయినావే నువ్వు? నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. హలో, నేను మామిడిపల్లి మలేష్ మాడుతున్నా. నా జాగ మీదకి ఎవరు వచ్చారు? అది సెట్ చేస్తున్నా. ఆగా, నేను తర్వాత చేస్తున్నా. రే రమేష్, చదువురాని స్కూల్కి పంపిస్తే డాడీ ఏం చేస్తాను? స్కూల్ లేదు. ఎవరు చెప్పింది స్కూల్ లేదా? స్కూల్కి నడు. మీ ప్రిన్సిపల్ గారు డాడీ లోపల కూర్చో. నువ్వు వాడు మీ ప్రిన్సిపల్ మీద ప్యూను. అరే మీ డాడీ కదరా? అవును, నీకెట్లా తెలిసింది? సంబంధాలు కూడా కుట్టేటోడే కదా అయ్యా. ప్రిన్సిపల్ నువ్వే కదా? ఎస్ నేనే. 40 బంగారాలు ఉండే, 4 చైన్లని. ఏం చదివిస్తున్నా? నీకు స్కూల్ లేదా? ఈ 4 పెడితే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది మీ వానికి. అందరు వచ్చిరా? అందరు వచ్చేసారు. అటెండెన్స్ చేద్దాం. 1 మహేష్ బాబు సార్. సూపర్. 2 నిమ్మకాయ విండు. 3 రాత్రికి వస్తా సార్. 5 5 ఐస్కందని పెళ్ళం సూర్యకాంతం. 6 అది గీరు 7 8
కొన్ని క్వశ్చన్లు అడుగుతా. ఇది రియాజ్ ఫస్ట్ క్వశ్చన్ నీకే. చంద్రుడు ఎక్కడ ఉంటాడో? లొకేషన్ మిస్ అయింది సార్, లొకేషన్ మిస్ అయింది సార్. ఇప్పుడు చెప్తా. సార్ నేను చెప్తా సార్. చెప్పు, చంద్రుడు ఎక్కడ ఉంటాడమ్మా? చంద్రుడు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్టార్ సార్. నువ్వు ఆన్సర్ తప్పు చెప్పినావు కదా. అవును సార్. కొట్టవా మరి? కొడతా సార్. కొట్టు. సరే భాస్కర్ సార్ లెసన్ చెప్దాం మనము. చెప్పండి సార్. అరే చాక్ పీస్ ఎదురా, బయటికి పోయి చాక్ పీస్ చెప్పు. రైట్ రా. చెప్పేసి సార్. ఎందుకు బయటకు వచ్చావు? క్లాస్ టైం రా, బయటికి ఎందుకు వచ్చావు? బయటికి చెప్పేసి క్లాస్ టైం ఎందుకు వచ్చినావు? బయటికి చాక్ పీస్ అది లేకుండా ఎందుకు వచ్చినావు? చాక్ పీస్ అది చాక్ పీస్ బయటికి పో. బయటికి ఎందుకు తిరుగుతున్నావు? చాక్ పీస్ అది చాక్ పీస్. బోర్డు లేదు, బోర్డు లేదు. బోర్డు ఖరాబ్ అయింది, బయట పడేసి వచ్చిన. అమ్మినావు కదా ఐస్ క్రీమ్ కి? నేను అమ్మలే సార్. బయటకు తాను కొడతాను, లోపల నువ్వు కొడతావు. జనరల్ నాలెడ్జ్ అడుగు. లేవు. పొటాషియం అంటే ఏమిటి? కొట్టాడు సార్. నీకేమైనా ఆశయం ఉందా? ఇదే పొటాషియం సార్, ఇదే పొటాషియం సార్. భారతదేశంలో మీకు తెలిసిన భాషల గురించి చెప్పండి. మహబూబ్ భాష, ఖాదర్ భాష, మస్తాన్ భాష, హుసేన్ భాష, మాణిక్ చంద్ భాష, రజనీకాంత్ భాష. నేను ఇంటికి పోతా సార్. ఎందుకు? సార్ మా అమ్మ లేదు సార్, బీడీలు చుట్టాలా? సార్ నువ్వు నేను కూడా ఇంటికి పోతా సార్. ఎందుకు? వాళ్ళ అమ్మ లేదన్నది కదా సార్. ఆమె లేకపోతే బీడీలు చుట్టేటప్పుడు హెల్ప్ చేస్తుంటా సార్. ఆ పొన్ను కూడా పో. నేను కూడా ఇంటికి పోతా సార్. ఎందుకురా? అంటే వాళ్ళు బీడీలు చేసిన తర్వాత షాప్ కి పంపిస్తారు కదా సార్, ఆ షాప్ కి నేనే తీసుకోవాలి సార్. అవునా పో. నేను ఇంటికి పోతా సార్. ఎందుకు? ఆడు ఇప్పుడు షాప్కి తేవాలి కదా, మాదే షాప్ అది. పో పని ఫాస్ట్ గా. సార్ నేను కూడా ఇంటికి పోతా సార్. సరే నువ్వు కూడా పో. A few moments later. నేను కమింగ్ సార్. కమీన్. ఏమైనా బిల్లు తగినావా? మానేసిన సార్. షాప్ ఏమైందిరా నీది? అది తీసేసినాం సార్, గిరాక్ నడుస్తలేదు. ఏమైనా రే షాప్ తీసుకుపోయినావా? లేదు సార్, పెట్రోల్ అయిపోయింది బండిలా. సార్ మే కమింగ్ సార్. బిల్లు చుట్టినావా? లేదా వాళ్ళ అమ్ముంది ఇంట్లో, లేదా వాళ్ళ అమ్ముంది ఇంట్లో. సార్ బీడీలు చేస్తలేవా? బీడీలు బంద్ చేసిన సార్, చదువుకుంటా. నువ్వే పోయినావు సార్? ఆ ఇంట్లో ఉన్నది నేనే, ఆ ఇంట్లో ఉన్నది నేనే. స్కూల్ వదిలేసి ఏం చేస్తున్నావు సార్ నువ్వు? పూర్వలు ఏం చేస్తున్నాడు? నేను చూడని పోయినా, నువ్వేం చేస్తున్నావు? నడు, మీ స్కూల్ లేదు. నడు ఓవర్ ది స్కూల్. థ్యాంక్ యూ. సో నా వైపు నుంచి చూసావు కదా ఎంత హిలేరియస్ కామెడీతో వచ్చారు. కానీ జడ్జెస్ ఒపీనియన్ తెలుసుకోవాలి కదా ఫస్ట్. సో జడ్జెస్ లెట్స్ బిగిన్ విత్ కృష్ణ భగవాన్ గారు. సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? సద్దాం అండ్ యాదం రాజు ఓపెనింగ్ చాలా బాగుంది. స్టిక్కులు లేకుండా ప్రాపర్టీ లేకుండా చేయలేరేమో మీరు. భాస్కర్ ఎలా చేశారు? ఎంత ధైర్యం కావాలి ఆ క్యారెక్టర్ చేయాలంటే. చెత్త కొట్టేశారు, స్కిట్ వేసారంటే ఇంట్లో నమ్మరం. ఎక్కడ ఫైటింగ్ చేసి వచ్చినట్టు ఉంటుంది అది. యాజ్ యూజువల్ అందరూ బాగా చేశారు. ఖుష్బు మ్యామ్. సద్దాం అండ్ యాదవ్ రాజు బాగుంది. ఆ స్కెట్ ఓవరాల్ బాగుంది. ఆ హిట్టింగ్ అది స్టిక్ అయితే పడిందా భాస్కర్? అలవాడే మేడం, మన పోలీసులు కూడా కొట్టిర్రు. అందరూ రియాజ్, మీరు అండ్ బల్వీర్ మీ క్యారెక్టర్ కూడా బాగుంది, మంచిగా చేశారు, అందరూ బాగుంది. ఎవరు మాట్లాడబోతున్నారు స్కిట్ గురించి ఆడియన్స్ నుంచి? స్కిట్ చాలా బాగుంది. లైక్ వీళ్ళ కామెడీ ఎట్లుంటదంటే గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ డిస్కషన్ ఎట్లుంటది మెయిన్లీ అట్లా ఉంటది. నేను ఎన్ని రోజులు టీవీలో చూసినప్పుడు ఆ స్కిట్స్ డమ్మీ ఏమో అనుకున్నా. బ్రో ఎట్లా భరించినావు బ్రో? నేను కూడా నాకు జిల్ జిల్ నాకు దాకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికి థ్యాంక్ యూ అండి, మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఈ స్క్రిప్ట్ చాలా బాగా నవ్వుతున్నాను. కడుపు అయితే పగిలిపోయింది నవ్వలేదు అసలు. చిన్ననాటి జ్ఞాపకాలు స్కూల్లో ఎట్లా ఉంటది అన్నది అందరు టీం అందరు బాగా చేశారండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.